సార్. నిన్న రాత్రి చేసిన కార్యక్రమాలు ఒక వ్యక్తి, ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఒక వ్యక్తి. ఒక రేకు బ్రేకు లేని సైకిల్ మీద చేసిన ఐటమ్స్ ని చేయకుండా వెరైటీ వెరైటీ ఐటమ్స్ కొడుతూ ఉండాలి మీరు. ఒక సైకిల్ ని తక్కువ ఆపుతూ అక్కడక్కడే రన్నింగ్ కార్యక్రమాలు చేసి చూపిస్తున్నారు సార్. ఒక ముందు చక్రం మీద నిలబడి కాలితో హ్యాండిల్ ని పట్టుకొని రన్నింగ్ చేసి చూపిస్తున్నారు సార్. కొడుతూ ఉండాలి సార్, గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉండాలి. మాస్టర్ బాబు మీకు నమస్కారం చేసినప్పుడు గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉండాలి. सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है। ఒక సైకిల్, ఒక రేకు బ్రేకు లేని సైకిల్ ఎక్కడెక్కడ ఆపుతూ అక్కడక్కడే ఇద్దరు చిన్నోని తీసుకొని కార్యక్రమాన్ని చేయించారు సార్. దేవుడని కొలిచింది మీరు, చేసునే దైవమని తలచింది మీరు. అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు, ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. భాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూ మతమన్నావు నీరు. ఆకు పచ్చ కేతనాల చంద్రవంక దళదళలను ఇస్లాము అన్నావు నీరు. శిలువపైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు. బౌద్ధమని, జైనమని, సిక్కువని మొక్కుకునే పలుగుండెల పలుగుంపుల పలుకేదైనా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. చూడు సార్, ఇప్పుడు ఈ యొక్క నలుగురు అబ్బాయిలు కింద బండి పెట్టారు. ఈ యొక్క నలుగురు అబ్బాయిల మీదుగానే సర్కస్ కార్యక్రమాన్ని చూపిస్తున్నాను. మరొక నలుగురు అబ్బాయిలు నా ఒక సైకిల్ మీదుగా కూర్చోబెట్టుకొని మొత్తం 8 మంది అబ్బాయిల మీదుగా సర్కస్ కార్యక్రమాన్ని సార్. ఏదైనా కొంచెం మిస్ అయితే నేను ఈ యొక్క సైకిల్ బండి మీద పడిపోవడం చూస్తానని అటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నలుగురు అబ్బాయిల మీదుగానే బ్యాలెన్స్ కార్యక్రమాన్ని సార్. లోకేశ్వరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు తీరి ఉన్నాడు ఆ స్వయం ధ్రువుడు. కులం అని మతం అని జాతులని భ్రాంతి వేరు. ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుక, ఎవరికి విధముగా జరుగునో పరమాత్మ కెరుక. ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుక. ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం 8 మంది చిన్నోళ్ళ మీదుగా భారీ కార్యక్రమాన్ని చేసి చూపించారు సార్ మాస్టర్ బాబు. చూడండి సార్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, నేల మీద 4 చిన్నోళ్ళని పండ వేసి సైకిల్ మీదుగా 4 చిన్నోళ్ళని ఎత్తుకొని మొత్తం 8 మంది అబ్బాయిల మీదుగా భారీ కార్యక్రమాన్ని చేసి చూపిస్తున్నారు సార్ మాస్టర్ బాబు. గట్టిగా క్లాస్ కొడుతూ ఉండాలి. రివర్స్ గా బ్యాలెన్స్ చేసి చూపిస్తున్నాడు. ఎవరికైనా హరిహర బ్రహ్మాదులైనా అనుభవించక తీరదు. ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుక, ఈశ్వరుని కెరుక. ఏ విధముగా జరుగునో పరమాత్మ కెరుక, పరమాత్మ కెరుక. చూడండి సార్, నలుగురు చిన్నోళ్ళ మీద సైకిల్ పెట్టి వాళ్ళకు ఏమాత్రం సైకిల్ టచ్ కాకుండా వాళ్ళ మీద సైకిల్ పడిపోకుండా భారీ కార్యక్రమాన్ని చేసి చూపిస్తున్నారు సార్ మాస్టర్ బాబు. కొడుతూ ఉండాలి సార్, గట్టిగా క్లాస్ కొడుతూ ఉండాలి. ధరించేను అతని సతిని రావణుండు, తస్కరించి దాచలేదా పంచ పాండవులు సంచిత కర్మములు బాపలేక. ధర్మరాజు కన్నులాచే విరతు నింత బానిసలై గోల్వలేదా. ఎవరి గతి ఎటులున్నదో ఇంత చెప్పక సైకిల్ మీద భారీ కార్యక్రమాలు చేసి చూపించాడు. ఇప్పుడు అదే విధంగా ఇంత బెడల్ని భూమి కానిచ్చి కాలితో హ్యాండల్ ని పట్టుకొని కార్యక్రమాన్ని చేసి చూపిస్తున్నారు సార్. కాలితో హ్యాండల్ ని పట్టుకొని ఎనికి మొగ్గవాళ్ళు చూపిస్తున్నాడు. చాలా బరువైన కార్యక్రమాన్ని, కష్టమైన కార్యక్రమాన్ని చేసి చూపిస్తున్నారు సార్. కష్టాన్ని అర్థం చేసుకోవాలి సార్. ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు, ఈ ఒక్క జానడ పట్ట కోసమే కదా అని మా కష్టాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. సో సార్, ఎన్నో చెరువులు నిండుతాయి, ఎన్నో బావులు నిండుతాయి సార్. ఈ ఒక్క జానడ పట్ట నిండాలంటే చాలా కష్టం సార్. ఈ ఒక్క జానడ పట్ట కోసం ప్రాణం అంటే తీపి లేని కార్యక్రమాలు, శరీరం అంటే భయం లేని కార్యక్రమాలు, భారీ కార్యక్రమాలు చేసి చూపిస్తున్నారు సార్. పాదసుకుండ భీమన్ పోయా కర్ణునిచే హస్తములను కోసినందుకు చావలేదా. చేశారు. విచిత్ర కంటి రెప్పతో సూర్యుని ఎత్తి చూపిస్తున్నారు సార్. కష్టాన్ని అర్థం చేసుకోవాలి సార్. కంటి రెప్పతో సూర్యుని ఎత్తి చూపిస్తున్నాడు. మీరు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కంటి చేశారు. మనం ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కంట్లకి నలుసుపడితేనే అబ్బా అంటే అటువంటిది కంటి రెప్పతో సూర్యుని ఎత్తి చూపిస్తున్నారు సార్. ఏ మాత్రం బ్యాలెన్స్ మిస్ అయినా కన్ను గుడ్డుకే అపాయం అంటే అటువంటి కార్యక్రమాన్ని చేసి చూపిస్తున్నారు సార్. కంటి రెప్పతో సూర్యుని ఎత్తుకొని కింద పడవేసిన సైకిల్ ఎవరు ఎత్తుకోకుండా తానే పైకి ఎత్తుకొని గ్రౌండ్ మొత్తం రన్నింగ్ చేసి చూపిస్తున్నారు సార్. ఇంకా సార్ గట్టిగా క్లాస్ కొడుతూ ఉండాలి. విధముగా జరుగునో పరమాత్మ కెరుక. ఎవరి గతి ఎటులున్నదో చేశారు. కష్టాన్ని అర్థం చేసుకోవాలి సార్. మొన్ననే ఆయన కూడా కుడిచే ఇంటికి పోయి ఒక 2-3 నెలలు హాస్పిటల్లోనే ఉన్నాం సార్. ర్యాట్ అట్లే చేతిలోనే. అయినా కష్టపడక తప్పదు, కష్టపడితేనే మా కడుపాత్రం నిలుతుంది సార్. మొన్ననే 6 నెలలు అయింది, ఇంకా 4 నెలలు రెస్ట్ తీసుకోవాలన్నారు, కానీ కడుపాత్రం జరగలేదు సార్. అందుకే ఆయన కష్టపడతా ఉన్నాడు. ఆయన కష్టపడాలి, 20 మంది భోజనం చేయాలి సార్. ఆయన కష్టపడాలి, 20 మంది భోజనం చేయాలి. మా కష్టాన్ని